చూసారు కదండి, వేడి వేడి రాగి సంగటి తయారైంది. షుగర్ ఉండేవాళ్ళు రాగి సంగటి పప్పు ఇలా కానీ తినగలిగినట్టే రుచి కూడా బాగానే ఉంది. వేడి వేడిగా సంగటి తింటే బాగుంటుంది. మజ్జిగ వేసుకునే తినచ్చు. మేము ఎప్పుడు పప్పులో తినలేదు, ఎప్పుడు పచ్చడితో తినేవాళ్ళు. ఈసారి పప్పు చేపించాం. టమాటా దోసకాయ పప్పు రాగి సంగటి. ఇవాళ ఎట్టుంది అసలు చెప్పు మా దోసకాయ పప్పు రాగి సంగటి. సండే స్పెషల్ ఇదే రాగి సంగటి. ఖర్చు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ. ఇదండి మా సండే స్పెషల్ రాగి సంగటి దోసకాయ పప్పు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సంగటికి కావాల్సినవి అయితే ఒక టీ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోవాలండి. తీసుకొని చాట్లో పోసుకోవాలి. చాట్లో పోసుకున్న తర్వాత శుభ్రంగా రాళ్ళు మట్టి పెట్లని వేరేసుకొని శుభ్రంగా పురుగంతా చెరిగేసుకొని గిన్నెలో పోసుకొని కొలాయి నీళ్ళతో 4 సార్లు అయితే కడుక్కోవాలండి. 4 సార్లు నీట్గా కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసేసి మనం మంచినీళ్ళు అయితే పోసుకోవాలండి. ఎన్ని నీళ్ళు పోసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను కదా. గిన్నెకి 3 భాగాల నీళ్ళు అయితే పోసుకొని ఒక అరగంట అయితే నానబెట్టుకోవాలండి. అప్పుడే సంగటి అనేది బాగా జిగురుచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. అరగంట నానిన తర్వాత ఇలా పొయ్యి మీద పెట్టేసేయాలా. తర్వాత పొయ్యి మీద పెట్టిన కాసేపు ఆగిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉడికించుకోవాలండి. నిదానంగా మోయినమైన మంట పెట్టేసి బాగా అన్నం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే బాగా అన్నం అయితే ఉడికిపోయిందండి. సంగటికి ఎంత అవసరమో అంత ఉడికిపోయింది అన్నం అయితే మాత్రం. చూసారు కదా, ఇంత నీరుండి ఇలా బాగా అన్నం చిగురైపోయిన తర్వాత మనం రాగి పిండి అయితే పోసుకోవాలండి. ఇప్పుడైతే నేను బియ్యం అయితే గ్లాస్ పోసాను కదా, పిండి కూడా 1.5 గ్లాసు రాగి పిండి అయితే పోసాను. తర్వాత రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేయాలా. చూసారు కదా, ఇప్పుడైతే మనం ఎనుపుకుందాం సంగటిని. చాలామంది చేయమని అడిగారు కదా, అది ఎలా ఎనపాలో చూపిస్తాం చూడండి. ఒక్కసారిగా కలపెట్టకూడదు, ఇలా నిదానంగా ఒక పక్క నుంచి ఎనుపుకుంటూ రావాలి. అప్పుడే ఉండగట్టకుండా వస్తుంది. కనిపిస్తుందా? చూపిస్తున్నాను కదండి సంగటి ఎలా ఎనపాలనేది. జాగ్రత్తగా కాల సందని పెట్టుకొని నిదానంగా కాళ్ళ మీద పడకుండా ఓ పక్క నుంచి ఎనుపుకోవాలండి. ఉండగట్టకుండా ఎనుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి సంగటి అయితే మాత్రం. నేనైతే ఇలా చేస్తాను. ఉండగడుతుంది కానీ తెడ్డు అనేది ఎప్పుడైనా సంగటికి బాగా నీట్గా వస్తుంది. ఇలా కొంతమంది బియ్యం ఎక్కువ వేసుకుంటారు, నాకైతే బియ్యం తక్కువ వేస్తా, రాగి పిండి ఎక్కువ వేస్తా. షుగర్కి మంచిది రాగి పిండి ఎక్కువ వేసుకుంటే. కాలుతుంది నా వస్తువులు చూడండి. నేనేం కింద కూర్చోలేక ఆ స్టూల్ మీద కూర్చుంటే ఆ కాళ్ళ సందని గిన్నె కాలుతూ జారిపోతూ ఉంది. ఇలా ఉంటుందండి నా పని. మామూలుగా అయితే మనకి ఇట్ట కాదు కదా ఎనిపేది. తోటలో ఉన్నప్పుడు పంగాల కర్ర ఒకటి పెట్టి ఇటు పంగాల కర్ర వస్తుంది, అది పెట్టేసి ఎనుపుతాము. మనకేంటంటే ఇట్లా టౌన్లో ఉంటాం కాబట్టి కుదరదు. కాళ్ళ సందని పెట్టుకుని ఎనపాల. ఇదేమో జారిపోతుంది. దగ్గరకు చూపించమా. చూసారు కదా, సంగటి అయితే రెడీ అయిపోయింది. ఎక్కడన్నా ఉండకట్లేదు. సరిగ్గా ఎనుకోకపోతే ఉంట కట్టిద్ది, బాగుండదు. ఇట్లా బాగా ఎనుపుకోవాలి, గుడ్డ పెట్టుకొని ఇంకా కాలకుండా కాలు. ఇట్లా ఎప్పుడైనా ఇది ఇట్లా ఎనుపుకోవాలి. ముందు నీట్గా అది కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇలా ఎప్పుడైతే ఎనుపుకుంటామో అప్పుడే సంగటి బాగుంటుంది. చేతులు తడి చేసుకొని ముద్ద చేసుకోవాలి. తర్వాత చేస్తా, ముద్ద చేసి ఒకసారి వేసేస్తా. పప్పు కూడా అయిపోయింది, దోసకాయ పప్పు. కొంచెం పైకెత్తు. మధ్యలో గొంత చేసి తీస్తే బాగుంటుంది.